సార్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు మ- ఉమ్మడి ప్రభుత్వం అదే జనసేన అన్ని కలిసిన ప్రభుత్వం చాలా బాగానే ఉంది. ప్రజలకు బాగా మంచి చేస్తారనే ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ ఆయన లెవెల్లో ఆయన బాగానే చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఒక కేసు అయితే వేయడం జరిగింది. అది రీసెంట్గా నిన్న అయితే మాత్రం 7 సంవత్సరాలు జైలు శిక్ష అనేది పడడం జరిగింది. ఇప్పుడు అంటే ఆయన చేసిన ఏవైతే అక్రమాలు అవన్నీ ఉన్నాయో ఇప్పుడైతే బయటపడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు జైలుకి వెళ్తారని చెప్పి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అది కోర్టులు చేయాల్సిన పని సరిగ్గా సత్వరంగా చేయట్లేదు. దేశంలో బాగా మంచి న్యాయం జరగాలంటే కోర్టులు సవ్యంగా చేయాలి. ఇది ప్రజల్లో నుంచి రెవల్యూషన్ రావాలి. కోర్టుల్ని మాత్రం సరిచేయాలి. కోర్టులే ఇవాళ ప్రజల్లో కోర్టుల మీదే నమ్మకం పోయింది. ఎందుకంటే ఇలాంటి జగన్ లాంటి వ్యక్తుల మీద ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏమీ తేలకపోవటం వల్ల మా అవినీతి ఇంతకుముందు రాజకీయ నాయకుల్లో బ్యూరోక్రాట్స్లో ఉండేది. ఇవాళ కోర్టుల్లో కూడా అవినీతి ప్రవేశించింది. ఈ మధ్య కొన్ని నెలల కింద విన్నాం, ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి అవినీతికి పాల్పడి ఇలా కోట్లు ఆయన ఇళ్లలో డబ్బు కరెన్సీ బయటపడటం, ఇవన్నీ కూడా అంటే అసలు కోర్టుల్లో మనకి దేశం ఎటుపోతుందో తెలియట్లా. మరో గాంధీ పుట్టాలేమో ఈ దేశానికి టోటల్ ఇది మార్పు రావటానికి. ఈ అవినీతి అనేది మొత్తం ఇంకా ఏం చేయాలి? ఈ అవినీతి మొత్తం పోవాలి. ఈ కరప్షన్ అంటూ పోవాలి. పోతే ఈ జగన్ లాంటి వాళ్ళు ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు జైల్లోకి. ఈ మెయిన్ ప్రధాన పాత్ర ఈ కోర్టులే సరిగా చేయట్లా. మరి ఇప్పుడు వచ్చిన తీర్పు అయితే మాత్రం స్వయంగా చేసిందంటారా? కోర్టు తీర్పు వచ్చే 15 సంవత్సరాలు పట్టింది. అంత లేట్ అంత టైం పట్టకూడదు కదా. తీర్పు అనేది ఏదైనా కానీ 1 or 2 yearsలో కంప్లీట్ చేయాలి. 15 years పట్టిందంటే ఏముంది? ఇప్పుడు జగన్ అయిన పరిస్థితి అదే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీలో టీడీపీ పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ప్రజలకి మీరు చూసినంత వరకు? టీడీపీ అయితే బాగానే చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజలకి ఇవ్వాల్సిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఏమన్నా ఇంకా మార్పు ఏమన్నా చేయాలా? మార్పు అంటే అమరావతి డెవలప్ చేయాలి. పోలవరం ఈ ప్రాజెక్టులన్నీ ప్రామిస్ చేసినట్టు టైంకి చేస్తే ప్రాబ్లం ఉండదు. మొన్నే మోడీ గారు రావడం జరిగింది. కంపల్సరీ అమరావతి అయితే ఇంకా స్పీడ్గా పనులు అయితే స్టార్ట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. దానికి అమరావతి ఒకవేళ స్టార్ట్ చేసి బాగా చేస్తే ఎలా ఉండబోతుంది సార్ ఏపీ? బాగా డెవలప్ అయ్యింది. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఇప్పుడు అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఏం చేస్తారు, ఒక్క సీటు కూడా గెలవలేదు అనే మాటలు చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడైతే 21కి 20 సీట్లు గెలిచారు. ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఈజ్ డూయింగ్ హిస్ జాబ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. అయితే వైజాగ్లోని అక్కడ బీచ్లో అంటే పోర్ట్లోని బియ్యం మన గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన బియ్యం ఇతర దేశాలకు ఎలా తరలిపోతుందో అనే విషయంలోని సీజ్ ద షిప్ అని అన్నారు చూసారా, అది సూపర్ ఎక్సలెంట్. అది అదే విధంగా ప్రతి విషయంలోని పగడబందీగా రెడ్ హ్యాండెడ్గా చేసినట్లయితే కొన్ని అవినీతులు ఉన్నాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి రాజకీయాల్లోని. అన్నీ మంచిని పొగిడి చెడుని సమర్థించకూడదు. అవి కూడా అన్నీ కూడా గమనించి అన్నింటి విధాలుగా చేసినట్లయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ విషయమై తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని పవన్ కళ్యాణ్ గారి కూటమి ఆధ్వర్యంలోని జరిగినటువంటి ప్రతిదీ కూడా అన్నీ మంచిగానే జరిగాయి. ఏ హామీలతో ముందుకు వచ్చారో ఆ హామీలు అయితే 100% నెరవేర్చింది. కానీ చెప్పలేనివి కూడా చేసి చూపించాలనేది నా అభిప్రాయం. ఇంకా ఉన్నాయి, చెప్పలేనివి కూడా చాలా ఉన్నాయి, చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అటు వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ బడుగు బలహీన వర్గాల వారికి చదువుకునే వాళ్ళు విద్యావంతులైనటువంటి మెడికల్గా కానీ ఇతర విషయాలలో కానీ చాలామంది విద్యావంతులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి కూడా చేయూతనివ్వాలి. వాళ్ళకి ఏంటంటే చేయూత లేకపోవడం, వాళ్ళు వెనకబడిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, మన హాస్పిటల్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఇప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళు అయినా సరే కొన్ని దిక్కల్లో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో తగిన సదుపాయాలు లేవని టాక్ ఉంది. 100% ఉంది. ఎందుకంటే
అది దాని మీద కూడా దృష్టి సారించాలి. మెడికల్గా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో వస్తుంది, ఆరోగ్యశ్రీ మీద ఉన్నటువంటి పథకాలలోనే ఆరోగ్యశ్రీ ఒకటి. ఈ ఆరోగ్యశ్రీలోని ఉన్న పథకాలలో కూడా పక్కా అమలు చేస్తుందా లేదనేది కూడా గవర్నమెంట్ పక్కా దృష్టి సారించాలి. అలా సారించినట్లయితే బీద బడుగు బలహీన వర్గాల వారికి, ఒక విద్యావంతుల వారికి కానీ వాళ్ళకు చేయూతనిచ్చి అభివృద్ధి మార్గంలో ప్రయాణించడానికి విద్యావంతులకి తగిన సహాయ సహకారాలు అందించి, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు ఉన్నారు, వారికి కూడా విద్యావంతులే ఉన్నారు పాపం. వాళ్ళకు కూడా ఒక ఇంటర్ చదువుకొని డిగ్రీకి వెళ్ళలేని పొజిషన్లో ఫీజులు కట్టుకోలే. ఈ రోజుల్లోని ప్రైవేట్ రంగాలలో అన్ని హెవీ ఫీజులు ఉన్నాయి కాలేజీల్లో. గవర్నమెంట్ కాలేజీలో చేద్దామంటే విద్య సరిగ్గా లేదు. అక్కడ కూడా విద్య సరిగ్గా సాధించినట్లయితే, విద్య కరెక్ట్గా ఉండేటట్లు ఉంటే, ఒక మెడికల్గా కానీ ఇతర సోషల్ విషయాల్లో కానీ మ్యాథమెటిక్స్ రూపంలో కానీ అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టుల విషయంలో దృష్టి సారించి విద్యావంతులు తెలివైన వాళ్ళకి ఇంకా వాళ్ళకి అట్టడుగులో ఉండిపోకుండా తెలివైన వాళ్ళు ఇంకా ఎలా పైకి రావాలనేది గవర్నమెంట్ దాంట్లో కాలేజీల్లో కూడా అవకాశాలు ఇచ్చినట్లయితే, వాళ్ళకి టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ దాంట్లో కూడా కావాల్సిన ప్రైవేట్ పరంగా ఎలా ఉన్నారో, ఎలా ఫీజులు వసూలు చేస్తున్నారో దాన్ని కట్టుకోలేక చదువుకోలేక సతమతం అయిపోతున్నటువంటి వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ కాలేజీల్లో కూడా వాళ్ళకి కావాల్సిన చదువు సహాయ సహకారాలు అందించి ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ చేకూర్చినట్లయితే మెడికల్గా వాళ్ళు కూడా బాగా అభివృద్ధి పథకాలు రావడానికి ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉందని నా అభిప్రాయం. లోకేష్ గారు కూడా మీరు చెప్పినట్టే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పి లోకేష్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. మీరు ఉన్న ఈ 1 ఇయర్లో లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారికి ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు లోకేష్ గారు బయటికి వస్తున్నారు. అంటే ఇంతకుముందు నుంచి బ్యాక్గ్రౌండ్లో నేను చేయవలసిన కార్యక్రమాలు చేశారు, కానీ మన గతంలో ఏంటంటే ఆయనకి ఇది తెలుగుదేశం లేదు కాబట్టి, జగన్ గారి పాలన ఉంటుంది కాబట్టి ఆయనకు కొంచెం వెనకబడిపోయారు. ఇప్పుడు లోకేష్ గారు చేస్తారు, చెయ్యాలి. ఆయన స్పీచ్ బాగుంది, అన్నీ బాగుంది, కానీ అదే విధంగా అన్నీ అమలు చేయాలి. పక్కా అమలు చేసేసి ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా ఇది జరుగుతుందా లేదనేది ప్రత్యేకమైన దృష్టి సారించాలి. చేస్తున్నారు, పవన్ గారు చేస్తున్నారంటే ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఫస్ట్ టైం కూడా ఆయన కూటమితో వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా బాగుందని చెప్పేసి టాక్ ఉంది. కానీ ఆ టాక్ని ఇంకా మనం అభివృద్ధి ఇంకొకసారి మనం గెలవాలి అంటే, ఇకపై నుంచి కూడా ఏది ఎక్కడ అక్రమ రవాణా సౌకర్యాలు కానీ అక్రమంగా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ ఫీజులు పెంపుదల ఉంది, బీదలు కట్టలేరు, వాళ్ళని తగ్గించే విధంగా కానీ, అలాగే అన్ని విధాల ఓ ఫుడ్ విషయంలో కానీ, మార్కెట్ విషయాల్లో కానీ అన్ని విధాలుగా మనకి బీదల కోసం దృష్టి సారించినట్లయితే, హైటెక్ రంగం ఎలాగో ఆయనకు తెలుసు, మన నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు హైటెక్ని ఎలా సరిదిద్దాలనేది. ఆయన దిగంధరుడు, ఆయన మహామేధావి కాబట్టి 5వ కూడా 4వ ఇంకా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కొంచెం స్ట్రాంగ్గా సాధించినట్లయితే ఇంకా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నిన్న అయితే ఒక తీర్పు అయితే వచ్చింది, గాలి జనార్దన్ రెడ్డి గారిని 7 సంవత్సరాలు అయితే వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా కేసులు అయితే ఉన్నాయి, ఏం కంగారు పడొద్దు, నువ్వు కూడా ఆయనలాగే జైల్లోనే ఉంటావని చెప్పి టీడీపీ నుంచి పట్టాభి గారు చాలామంది అయితే ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది ఇప్పుడు పాలిటిక్స్లోని ఒకరి మీద ఒకరు పడలేని విషయాలు ఎన్నో ఉంటాయి. అది కొన్ని బహిర్గతంగా వస్తాయి, కొన్ని బహిర్గతం కావు. బహిర్గతంగా ఉన్నా కొన్ని చెప్పలేని పరిస్థితుల్లోని ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ విషయంలో నేను ఏం చెప్పబోను. భయ్య, ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి మీరు చూసినంత వరకు చెప్పండి. తప్పకుండా అండి. ఇప్పుడు ఏపీ రాజకీయాల పరిస్థితి వస్తే ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ బాగుంది అనుకున్నా. ఎందుకంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ పరిస్థితిలో చాలామంది పబ్లిక్, నాకు తెలిసిన మిత్రులు అయితే చాలా దారుణంగా ఉంది అని చెప్పేవాళ్ళు. నేను కూడా అక్కడ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా రోడ్లు ఆ పరిస్థితులు, కొంచెం రెవెన్యూ అంటే ల్యాండ్స్కి సంబంధించినవి కూడా కొంచెం రూల్స్ బాగాలేవని పబ్లిక్ టాక్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది అని అనుకుంటే, మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్యాలెన్స్కి వెళ్ళేవి, ఎందుకంటే తెలంగాణ హై రేంజ్కి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో రేంజ్కి పడిపోయింది. దానికి కారణం రాజకీయ పరిణామాలు తప్ప మరేం కాదు. సో దానికి 3 కారణాలు అయితే మేజర్గా, అంటే గవర్నమెంట్ అనే 3 డిస్ట్రిక్ట్లు పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అదొకటి మైనస్ పాయింట్. ఒకటి ల్యాండ్ యాక్ట్ కింద ప్రతి చోట ఒక రాయి స్టోన్స్ అది పెట్టడం, అదొకటి ఒక నియంత్రణ పాలన సాగిందని అంటారు అక్కడ పబ్లిక్. సో అదైతే మేజర్ ఇష్యూ. గెలిచాక ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీ అక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు.
చేస్తున్నారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఏ స్టేట్ అయినా కొంచెం బాగానే ఉంటాయి, ఫండింగ్ కూడా బాగా వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయనకి నిన్న 7 సంవత్సరాలు అయితే శిక్ష అయితే పడింది. ఇది ఇప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రైన్లో జరిగింది. అప్పుడు గోల్డ్ బాత్రూమ్లు అవి కట్టించుకున్నాడని గోల్డ్ మైన్ అంటారు. ఇప్పుడు అయితే జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. దాని మీద ఒకసారి ఇప్పుడు అంటే గాలి జనార్దన్ గురించి చెప్పాలంటే ఇక ఆయన బంగారు గని లాంటి వాడు. ఇక గనిని తవ్వుతారా మరి ఏం చేస్తారు అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకైతే శిక్ష అయితే పడింది కదా. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కోర్ట్స్ అవి ఇవి అంటే తీర్పు కొంతమందికి ఒకలా ఇస్తుంది, కొంతమందికి ఒకలా ఇస్తుంది అంటారు. 14 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడైతే 7 సంవత్సరాలు జైలుకి అయితే వెళ్తున్నారు కదా. ఇప్పుడు తీర్పు గురించి మాట్లాడమంటే ఇప్పుడైతే ఖచ్చితంగా అంటే ఇది సంతోషమైన విషయం. ఎందుకంటే ఎవరైనా నేరం చేసిన వాళ్ళు శిక్షార్హులే. సో ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏపీలో జగన్ గారి పాత్ర ఎలా ఉందంటారు? ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ఏంటి దాని గురించి? యాక్చువల్లీ ఈ మధ్య నేను ఆయన చేసి చూడలేదండి, అంతే ఇంతకుముందు చూశాను. సో ఈ మధ్య జగన్ గారి బయటలో ఏం చూడలేదు, న్యూస్ కూడా ఏం చూడలేదు. సో దాని మీద నాకు ఐడియా లేదు. సార్ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుందమ్మా. కూటమి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు జనం అంతాను. అందరూ కూడా ఎలాంటి పొలిటికల్ గురించి పెద్దగా ఆలోచించకుండా ఒక మంచి నాయకుడు ఉన్నాడు, చక్కగా మేధావి ఉన్నాడు, వరల్డ్లో పేరున్న వ్యక్తి ఉన్నాడు. వరల్డ్లోనే భారతదేశంలో కాదు వరల్డ్లో ఇమేజ్ ఉన్న నాయకుడు ఉన్నాడు అక్కడ. అందుకే ఏపీ ప్రజలు ప్రశాంతంగా గడుపుతున్నారు. గతం మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే పడింది. ఆ మైనింగ్ దాని గురించి ఒకసారి ఇప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. దాని మీద ఎంతమంది చనిపోయారు, అక్కడ దేవాలయాన్ని పాడు చేశారు, ఎంతమంది 300 మంది చనిపోయారని ప్రత్యక్షంగా కథనాలు కోర్టులో కథనాలు విన్నాం మనం. ఏ రోజైనా శిక్ష అనుభవించాల్సిందే, మంచి శిక్ష. ఇంకా న్యాయం బతుకుంది మన భారతదేశంలో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మరి ఇప్పుడు జగన్ గారి మీద కూడా చాలా అయితే కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత తప్పించుకోలేరు, మీరు కూడా వెళ్తారని చెప్పి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు కానీ చాలామంది వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దానికి ఒకసారి ఇప్పుడు మొదలైంది ఇప్పుడే కదా, ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. టీవీలో విశ్లేషణలు కూడా మేము కూడా చూస్తున్నాము. ఇంకా మోడీ గారు మా అమిత్ షా గారి దయ కూడా ఇందులో ఉండాలి. కొంత ఉంటే ఈ పక్షాలను చేస్తేనే ఎప్పుడైనా ఎవరికైనా ఒక మంచి రాజకీయం ఏర్పడుతుంది, ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది అనేది మా భావన. సార్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు వ్యవస్థలో ఎన్నో మార్పులు రావాలి. మార్పులు మొదలైనయేమో అనుకుంటున్నాం ఇప్పుడు మేము. ఇంతకుముందు ఇచ్చిన పథకాలకి ఇప్పుడు ఇస్తున్న పథకాలకి అంటే ప్రజల్లో చాలా ఆనందం అయితే రావడం జరిగింది. దాని గురించి ఒకసారి సార్ పథకాల గురించి. ఈ పథకాలంటే మరి ఇక ఉన్నోడేమో ట్యాక్స్ కట్టాలి, కష్టపడేవాడు ట్యాక్స్ కట్టాలి, ఎవడో అనుభవిస్తున్నాడు అన్నట్టుగా పథకాలు చాలామంది అభిప్రాయాలు ఉన్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ తెలంగాణ మంత్రి అన్నాడు, ఏంటి రేషన్ బియ్యం అప్పుడు 3 రూపాయలు కిలో బియ్యం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు. ఇవాళేమో 60 రూపాయలు 65 రూపాయలు ఉన్నప్పుడు ఏంటి ఇవన్నీ వ్యవస్థ ఎక్కడ పోతుంది అన్నట్టుగా నిన్న అర్థం కలిగింది మనకి. మేము రోజు మేము చూసే వార్తల్లోనే అదే విషయం మీద మనం చెప్పగలుగుతున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు టీడీపీ అయితే గెలిచింది. ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఏపీ రాజకీయాలు బాగానే ఉన్నాయండి, చేస్తున్నారు. ఏదో 4 పార్టీలు కలిసి వాళ్ళు చేస్తున్నారు. దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్. కానీ అమరావతిలో రాజధాని కట్టడము అక్కడ కొంచెం కష్టమైన పని ఉంది. ఎందుకంటే మన రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, 17 మీటర్స్ తొగితే కూడా ఇంకా అక్కడ లోపలంతా బురద అంతా వస్తుందంట. అప్పుడు ఏంటి ఎంత లోపల ఫౌండేషన్ వేయాలి, ఎంత బిల్డింగ్ కట్టాలి, అది ఎంత మంచి ప్లేస్ కాదండి పెద్ద బిల్డింగ్ కట్టడం కోసము. చిన్న కట్టుకోవచ్చు కానీ దానికి ఫౌండేషన్ వేసి చేయడం అంటే చాలా కష్టమైన పని, దానికి చాలా టైం పడుతుంది. ఏదో చేయాలంటుంటారు, వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ ఉన్నాయి కదా, చేయాలంటున్నారు, చేయనివ్వండి, చేస్తే మంచిదే కదా మనకు. మోడీ గారు కూడా రావడం జరిగింది, ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఫాస్ట్గా అయితే పనులు అయితే మోడీ గారు అప్పుడు కూడా వచ్చారు, ఇంత ముందు కూడా వచ్చారు, ఇటుకలు పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ ఏమైంది? కానీ మధ్యలో జగన్ గారు రావడం కాదు, 5 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఫస్ట్ 5 ఏళ్ళు ఏం చేశారండి? సింగపూర్, మలేషియా అక్కడక్కడ తిరగడము, శాటిలైట్ ఫ్లైట్లో డబ్బులు ఖర్చు పెట్టడం తప్పితే ఏం చేశారు? ఏం చేయలేదు. టెంపరీ బిల్డింగ్ కట్టారు, అంత వేస్టే కదా. అప్పుడు ఈ పని చేసింటే
ఒక రాజధాని అయిపోతే మళ్ళీ ఎవరు ఏం చేస్తాడు, జగన్ చేయలేడు, వాళ్ళ బాబు చేయలేడు. కట్టగానే వదిలేయడం వల్ల వాడికి ఛాన్స్ వచ్చిందనమాట. వాడు 3 రాజధానులు అన్నాడు. కాబట్టి తప్పు ఎవరిది? తప్పు వీళ్ళదే, టీడీపీ వాళ్ళదే. సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఎలా చేస్తున్నారు సార్ పథకాల గురించి కానీ? పథకాలు ఏమి మానేశారు కదా, ఏమి ఇవ్వడం లేదు కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్ని అవతాలు చేస్తాడండి, కానీ ఏది నెరవేర్చడు. అది ఆయన నిజమే, అది ఎన్నోసార్లు చూసాం కదా. ఇస్తుంటాడు అన్నీ, అది చేస్తాను ఇది చేస్తానని, కానీ ఏమీ చేయడు ఆయన. సార్ ఇప్పుడు మీకు గాలి జనార్దన్ రెడ్డి గారు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆయనకి నిన్నైతే మాత్రం 7 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. ఇది ఎప్పుడుదంటే 2009లో కేసు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అది కరెక్టే, న్యాయ వ్యవస్థ ఇన్ని సంవత్సరాలు అయినా కొన్ని మంచి పని చేసింది అని అంటారా? లేకపోతే న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థను కొనేస్తున్నారండి డబ్బులతో. సుప్రీంకోర్టు అడ్వకేట్ కావాలంటే నీకు ఒక రోజు ₹1,00,00,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? నేను ఇస్తానా? కొనేవాళ్ళు ఉన్నారు, రాజకీయాలు నడుస్తున్నాయి అనమాట. మరి అలాంటి కొనే ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయనకి జైలు శిక్ష అయితే వేయడం జరిగింది. మరి న్యాయ వ్యవస్థ మనం దాన్ని ఏమి తప్పట్లేమండి. దే విల్ డూ దేర్ డ్యూటీస్, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు అనుకోవచ్చా అంటే సమాజంలో మనం అయితే బతకొచ్చు, మనకు కూడా న్యాయం జరుగుద్ది అనుకోవచ్చా ఈ తీర్పులో? అంత ఈజీగా చెప్పలేము సార్. ఎందుకంటే మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అడ్వకేట్ను వాళ్ళను వీళ్ళను ఎన్నో రకాలుగా ఉన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థ అంత కరెక్ట్గా లేదు. ఈ కోర్టు కాకంటే ఆ కోర్టు, ఆ కోర్టు ఆ కోర్టు, అప్పటికి చచ్చిపోతావు, నువ్వు ఉండవు. నీ పిల్లలు చూసుకోవాల్సింది. ఇట్లా ఉండకూడదు. కోర్టు అంటే నువ్వు జడ్జిమెంట్, ఒక జడ్జిమెంట్ ఇచ్చావు, దాన్ని నేను తప్పడమట్లా, నేను దాన్ని తప్పడుతున్నాను. నేను తప్పటి దాన్ని పైకొట్టేది వాడు ఓకే అంటున్నాడు. ఎట్లా నేను న్యాయం వ్యవస్థ చెప్పండి? కోర్టు డిసిషన్ మారిపోతా ఉంటే ఎలా నమ్మకం ఉంటుంది? నువ్వు చదువుకున్నవే, నువ్వు కూడా ఎడ్యుకేటెడే, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు క్యాన్సిల్ చేస్తా. నేను ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వెళ్తే ఓకే అంటాడు. ఏంటిది? అది ఇంకా ఇప్పుడు ఆ ఒక్కదాంతో సరిపోదు, ఇంకా చాలా కేసులకి న్యాయం చేస్తే అప్పుడు న్యాయ వ్యవస్థ బాగుంటుంది అంటారు. చేసుకోండి, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, దాంతో వాళ్ళు బ్రతకాలా, అది వాళ్ళ ప్రొఫెషన్. ఏం చేస్తాం దానికి మనం? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారికి నీకు చాలా కేసులు ఉన్నాయి కదా, నీకు ఆయనకి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు కూడా వెళ్తావులే, ఏం కంగారు పడుకు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు గట్రా. దానికి మీరు ఇచ్చే సమాధానం? చేయండి. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థను ఎవరి లోపల వేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు కావాల్సింటే ఎవరిని కావాల్సిన కానీ మోదీ అనుకుంటే లోపల వేస్తాడు. ఎన్నో ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఉన్న కేసులు ఇప్పుడు బయట తీస్తారు, ఒక రోజులో బయట తీస్తారు కావాల్సిందే. అట్లా మూలపడి ఫైల్ చేస్తారు, వాళ్ళు లోపల వేస్తారు. అది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా లేదండి. దిస్ ఆల్సో కంట్రోల్ బై సమ్ పర్సన్స్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? 5 ఏళ్ళు ఉంటారండి వాళ్ళు, 5 ఏళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఏం జరుగుతుందో చెప్పలేము. 5 ఏళ్ళు మాత్రం దే రూల్ ఆంధ్రప్రదేశ్. గుడ్. ఇచ్చిన పథకాలు ఏమోనండి, చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తాడో ఇవి చెప్పలేము, కానీ 90% ఇవ్వడండి. పథకాలు ఏమి ఇవ్వడు. ప్రజలుగా చెప్పాడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇంకంతే వీళ్ళు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నంత వరకు ఒక్కసారి చెప్పండి సార్. ఏపీ పాలిటిక్స్ అంటే ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి. డెఫినెట్గా బెటర్ అవుతూ ఉంటుంది, బికాజ్ చంద్రబాబు ఈజ్ అ విజనరీ అండ్ ఆయన అందులో అది అమరావతిని స్టార్ట్ చేసి తర్వాత ఈయన జగన్ వచ్చిన తర్వాత ఆయన దానికి అంత అవరోధాలు కల్పించడం ఇవన్నీ చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొన్నే మీటింగ్ అయినట్టుంది, ఇది మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఐ హోప్ అది బాగా కొనసాగుతుంది, బాగా డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు సపోర్ట్గా ఉంది సార్? డెఫినెట్గా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఆయన వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద గవర్నమెంట్. అందులో అంత ఫాలోయింగ్ ఉన్న మనిషి, ఆయన ఏం చేసినా పబ్లిక్ కన్సర్న్లు ఉంటారు. ఆయన ఏం చేసినా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా ఆయనకు ఉంది. సార్ అలాగే చూసుకున్నట్టయితే నిన్నే ఒక గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడ్డదనమాట. ఓకే, అంటే 14 సంవత్సరాల తర్వాత శిక్ష అయితే పడింది. ఇది 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైనింగ్ కేసు. అవును, కూడా ఏదో ఇదైంది, అది విన్నాను, కానీ నిన్నటిది ఇష్యూ నాకు తెలియదు. సో ఐ జస్ట్ కాన్. ఇప్పుడైతే 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడింది. ఇది విన్నాక మీకు డెఫినెట్గా కరప్ట్ పీపుల్ షుడ్ బి పనిష్డ్. అది ఎప్పుడైనా కానీ కాలం అనేది నిర్ణయిస్తుంది, అదే నిర్ణయించిందని నేను అనుకుంటున్నాను. గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే కదా. సో
ఆయన సంపాదించిన ఆస్తులు ఇవన్నీ మనకి అది జగత్ విఖ్యాతం, అది మనం కొత్తగా చెప్పే పని ఏం లేదు. అది ఇప్పుడు టీడీపీకి సంబంధించి చాలామంది ఏమంటున్నారంటే జగన్ నువ్వు కూడా వెళ్తావు, కంగారు పడుకు, మీరు దోస్తీయే కదా, మీకు కూడా చాలా కేసులు ఉన్నాయి కదా, నీ లిక్కర్ స్కామ్ కానీ చాలా స్కామ్లు ఉన్నాయి కదా, నువ్వు కూడా వెళ్తావు అనేసి అంటున్నారు. దానికి మీరు ఎక్కడికి వెళ్తావు అన్నట్టు జైలుకి. ఓ జగన్ గారా, చెప్పలేమండి. ఈ మనకి ఈ పాలిటిక్స్ ఒక విధంగా అర్థం కాదు. ఒక విధంగా చూస్తే ఏమో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చేస్తున్నట్టు అనిపిస్తారు. మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఏదో సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంటుంది. మనకి అంత సబ్జెక్ట్ మనకు తెలియదు. అసలు ఎలా ఉంటే బాగుంటుంది సార్? ఏం లేదండి, ఇప్పుడు ఈ కరప్షన్ చాలా ర్యాంపెంట్గా ఉంది హయ్యర్ లెవెల్స్లో, అది బాగా తగ్గాలి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో అది నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మీరు చూసినంత వరకు గ్రౌండ్ లెవెల్లో? పాలిటిక్స్, తెలంగాణ పార్టీస్ రెండు కూడా బాగాలేవు. అన్ని అక్కడ ఇక్కడ అన్ని పగలు తీర్చుకుంటున్నారు. మన అడ్మినిస్ట్రేషన్ మొత్తం గంగల కలిసింది. పాత ముఖ్యమంత్రులు అప్పులు చేసిపోయినారు, వీళ్ళకి అప్పులు పుడతలేవు, సరిగ్గా డెవలప్మెంట్ అవుతలేదు, డెవలప్మెంట్స్ డబ్బులు పుట్టట్లేదు. పాలిటిక్స్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. పాలిటిక్స్ ఎట్లుండాలంటే ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉండాలి. ఎలక్షన్ మట్టుకే పగలు, ఎలక్షన్ తర్వాత పగలు ఉండద్దు. అక్కడ పగలు ఇక్కడ పగలు, పత్రికా స్వేచ్ఛ, మాట స్వేచ్ఛ దెబ్బతిన్నది. రాజ్యాంగాన్ని మొత్తం కాలరాస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. అందుకోసమే పాలిటిక్స్ ఏం బాగాలేవు. అలాగే ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడడం జరిగింది. దానికి మీరు తప్పు చేసినా పడి ఉండొచ్చు, ప్రూఫ్లతో సహా ఉంది కదా. ప్రూఫ్లు కూడా టీవీలలో, పేపర్లలో మీరు అందరు చూసింది కదా. తప్పు పడితే పుట్టించిన తప్పులు కాదు. ఒక మామూలు వ్యక్తి అంత పెద్ద ఒక 100,000 లక్షల కోట్లకి ఎలా అయిండు? తప్పు పడితే అయిందేమో, లేకుంటే ఎందుకు అవుతుంది? నెక్స్ట్ జగన్ గారి పరిస్థితి కూడా అదే అని చెప్పి టీడీపీ నుంచి పట్టాభి గారు కానీ చాలా మంది అంటున్నారు. అది మనము ఊహించలేము సార్. ఏమన్నా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా చేయొచ్చు, అది మనం ఊహించలేము. అలాగానో ఇలాగానో ఊహించలేదు. నెక్స్ట్ మాత్రం జగన్, టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ రెండు కూడా రాజకీయ చిత్రపటం మీద ఉండదు. పాకిస్తాన్ ఎలా అయితే యుద్ధం అయితే ఇప్పుడు ఉండదు, అలాగే ఇవి రెండు కూడా రాజకీయ చిత్రపటం మీద ఉండదు. నెక్స్ట్ వచ్చేది అక్కడ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఇక్కడ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? అంటే జనరల్గా ఏపీ పాలిటిక్స్ అంటే ఆయన తెలంగాణలో ఉన్నాను కాబట్టి, అంటే నేను ఏపీ నుంచి వచ్చాను. 35 years 40 years అవుతున్నా. అంటే ఆల్మోస్ట్ అంటే ప్రతిపక్షాలు లేకపోతే ఇంకోటి చేసినా కొంతగా చూస్తుంటే ఆ పాలిటిక్స్ ఇక అదే విశ్లేషణ చేసుకుంటే అంతకు ముందల అరాచకం అన్నారు, ఇది సైలెంట్ అరాచకం లాగా ఉందని చెప్పి అక్కడ నుంచి వస్తున్నటువంటి కొన్ని న్యూస్లు చూద్దాం. ఏమో ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇలాగే ఒక మీటింగ్లో కూడా చెప్పా, ఏదైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళు కనుక ఆ పథకాలు కానీ అవి కానీ చేయకపోతే జగన్కి పట్టిన గతి మాత్రం డెఫినెట్గా వీళ్ళకి కూడా పట్టిద్ది. అంటే సిన్సియర్గా ఉంటాం అనేది వేరు, చేసేది వేరు. చేయగలిగిన రోజు అది ఓకే, చేయకపోతే ఓం నమ శివాయ. గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడడం జరిగింది నిన్న. అది ఇప్పుడుది 2009, 14 సంవత్సరాల తర్వాత న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటారు? అదే ఇది కూడా పొలిటికల్గానే ఆలోచించాలా. 14 సంవత్సరాలు ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాలు పడిందంటే ముందు కాలంలో ఎవరు ఎలాంటివి చేసినా అధికారంలో ఉన్నవాళ్ళు ఇలాంటి ఏవో ఒకటి చేసి పంపిస్తారనేది ఒక సాంకేతం పంపించినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ బాబు గారికి కూడా ఎన్నో 140 కేసులో అది ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఇదే మాట అంటున్నారు. నీ దగ్గర కూడా, నీ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా, నువ్వు కూడా వెళ్తావు, ఎలాగ గాలి గారు మీకు బాగా సన్నిహితం కాబట్టి లోపల డిస్కషన్ చేస్తారు. ఇప్పుడు పొలిటికల్గా ఏమనిపిస్తుంది, నిజంగా ఏమనిపిస్తుంది, మన ఇద్దరం కలిసి ఏదో చేసాం, నేను వెళ్ళాను, తర్వాత నువ్వు వస్తావని సంకేతం వెళ్ళింది తప్పితే ఇలాంటి చూద్దాం. అంటే దీంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు దీంట్లో తెలివిగా తప్పించుకునేదానికి ఏమన్నా ఇంక్లూడింగ్ సిగ్నేచర్స్ లేకపోతే ఇంకోటి అన్ని సాక్ష్యాధారాలు రుజువు అవుతేనే కదా జగన్ బాబు లోపలికి వెళ్ళేది. అలా వెళ్ళకుండా వీళ్ళు ఉడతూపులు ఇలాంటివన్నీ ప్రతిపక్షం వాళ్ళు కానీ పాతపక్షం వాళ్ళు చేస్తూనే ఉంటారు. బట్ చూద్దాం ఫ్యూచర్లో.
ఒకటి మాత్రం డెఫినెట్గా నేనేం చెప్తానంటే, నలుగురు కలిసి దొంగతనం చేస్తే ఫస్ట్ ఒకటి దొరికితే తర్వాత ముగ్గురిని పెట్టేస్తారు. కానీ ఆ ముగ్గురు ఉన్నారా లేరా అనేది ఎంక్వైరీ అన్నీ జరుగుతాయి కాబట్టి అవన్నీ పొలిటికల్గా చూద్దాం, అప్పుడు జరిగిన రోజు చూద్దాం. ఇప్పుడు అంటే పెహల్గావ్ అటాక్ తర్వాత మోడీ గారు అమరావతి రావడం జరిగింది. అంటే అంత ఇది దేశానికి ఇదిలో ఉన్న అమరావతి వచ్చి ఓపెనింగ్కి వచ్చారు. అంటే ఏపీ ఎలా డెవలప్ అవ్వబోతుంది అంటారు? ఇప్పుడు మోడీ ఇక్కడికి రావడం అంటే ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ కంటే క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే అంత అధ్వానం చేశాడని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. దాన్ని ఎలాగోలా రక్షించుకుంటానికి మోదీ గారిని పిలిపించి ఇలా ఉంది సార్ మా పరిస్థితి అని చెప్తే, సో ఫస్ట్ మన భాగం మన ఆంధ్రప్రదేశ్ని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మోడీ గారు వచ్చి మనకి కొంచెం హెల్ప్ చేసి అవన్నీ చేసి ఉండొచ్చు అని అనుకోవాలి. వరకు పరిపాలించిన జగన్ గారి వల్ల పాకిస్తాన్లో ఉందంటారా? అంటే వీళ్ళు ఏదో ఇప్పుడు వచ్చిన అధికార పక్షం అప్పుడు చెప్పారు కదా, నరరాక్షసుడి పాలన అది ఇది లోకేష్ చెప్పడం కానీ అందరూ కామెంట్స్ చేశారు కదా. అలాంటిది ఇప్పుడు అది కాక బ్రదర్ మనందరికీ తెలిసిన విషయమే, ఫుల్గా రాలా బీజేపీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నాడు కేంద్రంలో. ఇక ఆచితూచి బుష్కు బిచ్చుకుయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవన్నీ ప్రకటిస్తే ఇది, లేకపోతే నేను తప్పుకున్నానంటే మళ్ళీ ప్రభుత్వం పడిపోయి ఇది, ఇలాంటి రాజకీయ చతుర్థుల్లో ఎన్నో 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 ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం చూడాలా. బట్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తానన్నారు కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏవైనా దానికి మనం సంతోషపడాలా. సార్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? అసలు మీ వరకు మీరు చూసిన మా వరకు అంటే ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అందరికీ తెలవందైతే కాదు, ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా ఇప్పటికీ సంవత్సరం దగ్గర పడింది కదా, ఎలక్షన్లో గెలిచే ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఒక అమ్మఒడే కానీ రైతు భరోసా కానీ ఎలాంటి పథకాలు కూడా ప్రజలకు అనేది అందట్లేదు. ఏదో నామ మాత్రం పరిపాలన చేస్తున్నారు. ఏంటంటే బడ్జెట్ లేదు. బడ్జెట్ లేని సంగతి ఎలక్షన్ ముందు ఎందుకు తెలియలేదు? హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా? బడ్జెట్ లేదు, మనం ఇవ్వగలమా లేదా, మనం చేయగలమా లేదా? అంటే మనం ఏదో ఒకటి చెప్పి మాయ మాటలు చెప్పి ఎలాగైనా అధికారంలో రావాలి, అదే చేశారు. ప్రజలైతే ఈ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి మట్టుకి ఉన్నది మట్టుకి 100% వాస్తవం. ఇది నేనే కాదు, మీరు ఏపీలో ఎక్కడికి వచ్చి అడిగినా సరే ఇది ప్రజల నుంచి వచ్చే మాటేనని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయితే వేయడం జరిగింది. జగన్ గారు కూడా వెళ్తారు అని చెప్పి టీడీపీ తరపు నుంచి పట్టాభి గారు కానీ చాలామంది ఆరోపణలు వేస్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? తప్పేముందండి, ఇప్పుడు తప్పు చేశారో లేదనేది కోర్టు నిర్ణయిస్తుంది కదా. అతని మీద ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు తిరుపతిలో లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాటు చేశారని చెప్పి నాన్న అడావుడు చేశారు. వీళ్ళు నెలకు ఒక ట్రాఫిక్ తీసుకొచ్చి పథకాల గురించి జనం మైండ్ సెట్ మారవటానికి చేసింది తప్ప ఆయన లడ్డూ విషయంలో ఎక్కడన్నా ఏదన్నా చేసిందని చెప్పి ఎక్కడన్నా ఆధారం దొరికిందా? జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా ఎక్కడికి వెళ్ళినా బయటకు వస్తారని చెప్పి మాకు 100% నమ్మకం ఉంది. మరి అలాంటి ఆయనకి ఎందుకు ఓన్లీ 11 సీట్లే ఇవ్వడం జరిగింది మన ప్రజలు? అది ప్రజలు ఇచ్చారా ఎవరు ఇచ్చేది అనేది 100% అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యే వ్యక్తి అయితే కాదు. దానికి ఏం జరిగింది ఏంటనేది 100% ఎవరో చెప్పకపోయినా ఏ వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జనం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డెఫినెట్లీగా గెలుస్తారు, అందులో ఎలాంటి రాజీ లేదు. కానీ చాలామంది అంటున్నారు అంటే పెన్షన్ అయితే 4000 చేశారు, అదైతే అందుతుంది అంటే ఇచ్చిన 6-5 పథకాలు అమలు చేయకపోయినా 2-3 పథకాలు అయితే అమలు చేస్తున్నారు, అవి అయితే బాగా చేస్తున్నారని చాలామంది చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది అంటే ఇప్పుడు అభిమానం ఉన్న వాళ్ళు ఎలా, ఇప్పుడు నాకు ఇష్టమైంది అనుకో ఆయన చేయకపోయినా పర్లేదని చెప్పి అంట, అది కాదు కదా. మనం అభిమానంతో మాట్లాడేది వేరు, మనం మిడిల్గా అంటే మనకి ఏ పార్టీ వాళ్ళం కాదు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి కదా. ముందుగా మనం ఇప్పుడు నాకు వైసీపీ అంటే అభిమానం, వేరే వాళ్ళకి తెలుగుదేశం, ఇంకొకరికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో చెప్పేదానివల్ల సమాజానికి ఎలాంటి అభివృద్ధి జరగదు. ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను నా పార్టీకి ఓటు వేయని వాళ్ళైనా సరే పథకం వెళ్ళాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళని సచివాలయంలోకి రావద్దు, వైసీపీ వాళ్ళకి పనిచేస్తే ఊరుకోము వింటున్నారా లేదా? వాస్తవం కాదా చెప్పండి, జరుగుతుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైతే నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, అర్హులైతే ప్రతి ఇంటికి పథకం వెళ్ళాలన్నారు. ఎవరు గొప్పోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు నేను చెప్పను, మీరు ఆలోచించండి. ఇప్పుడు అంటే జగన్ గారు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఎంతవరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడితే ఏదో మేము ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి 100%. మెగాస్టార్ చిరంజీవి గారు ఠాగూర్ 100 ఫంక్షన్కి మేము
ఫంక్షన్లు చేసాము, డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టాము. ముసలోళ్ళకి ఆయన సిద్ధాంతాలనే ఎక్కువగా పాటించేవాళ్ళం. ఆ రోజుల్లోనే ముసలోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని వెతికి మరి తల ఒక 100-200 డొనేషన్ వేసుకొని ఎక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చలికాలం అప్పుడు దుప్పట్లు పంపిణీలు చేసాం. మెగాస్టార్ గారు అభిమానులు అంటే ఆయన సిద్ధాంతం రక్తదానాలు కానీ బోడని చేసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న మేము అభిమానించాం. కానీ రాజకీయంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అనేది 70% దూరం అయ్యారు. అది మట్టుకు 100%. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం 2019లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసినా గెలవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతున్నా అసంతృప్తితో మరి కూటమిలో మీకు తెలియదు, గుంటూరులో సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వనప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోకటేలతో బిగుతా లోకేష్ని వదిలిపెట్టడం. ఎందుకంటే రాజకీయం కోసం అన్ని డ్రామాలు ఆడాల్సిన పని లేదు కదా, ఒక ఎమ్మెల్యే గెలవటం కోసమా అంత చేయటం. మరి ఇప్పుడైతే 21కి 21 సీట్లు అయితే గెలుచుకున్నారు. ఎవరైతే గెలవలేరు అది ఇది అన్నారో వాళ్ళందరికీ అయితే ఇప్పుడు అయితే నిరూపించారు కదా నేనేంటో అని. ఇప్పుడు సరే 21కి 21 గెలిచారు కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఆ రోజు చూద్దామండి. ఇది ఎలా జరిగిందో అది ఎలా జరిగిందో మొత్తం 100% పక్కాగా జరిగింది. ఆయన ఎలా చేస్తున్నారు అసలు ఆయన నియోజకవర్గంలో కానీ? ఒక డిప్యూటీ సీఎం అయ్యండి ఆయన అధికారం గురించి ఏం పట్టించుకుంటున్నారు? ఆయన మాట్లాడదాకా ఏం లేదండి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఓకే, ఇంకంతవరకే. కోసేపు ఏమో సనాతన ధర్మం, కాసేపు ఏమో నేను క్రైస్తవుని. ఎందుకండి రాజకీయం కోసం అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయినా సరే ఆయన అన్ని పక్కన పెట్టేసి చాలా బాగా చేస్తుందని చెప్పి ఆ పిఠాపురంలో కానీ అందరూ చాలామంది బాగా చెప్తున్నారు. తప్పులేదండి, అక్కడ వాళ్ళకి మనమైతే అక్కడికి వెళ్ళి చూడం కదా. అదే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీకు ఎంతమంది ఎలా చెప్తారు అనేది మీకు తెలుసు, మాకున్న పరిస్థితులు బట్టి మాకు తెలుసు. వాస్తవంగా అయితే పిఠాపురంలో చేశారా, లేకపోతే ఇంకొక ఏలూరులో చేశారా, లేకపోతే అనంతపురంలో చేశారా, విశాఖపట్నంలో చేశారా కాదు, స్టేట్ వైడ్గా ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? గ్యాస్ సిలిండర్ ఇచ్చింది, ట్యాంక్స్ ఒకటి 4000. ఇంకంతమించి ఏముంది చూపించండి. ప్లీజ్ రీఎంబర్స్మెంట్ ఉందా? ఈ సంవత్సరం కరెక్ట్గా నేనున్న నాకు 2 పిల్లలు, ఒక పిల్లకే వచ్చేది అమ్మఒడి, హ్యాపీయే. ఇప్పుడు ఏదండి వస్తుందని గ్యారంటీ ఉందా? మీరు ఇస్తారా భరోసా? ఫలానా తారీఖు వస్తుంది అమ్మఒడి అని మీరు భరోసా ఇస్తారా? నిధులు లేవని చెప్పి ఆయన అంటున్నారు కదా. నిధులు లేనప్పుడు ముందే కదండి మనం బండి ఎక్కేటప్పుడే పెట్రోల్ ఉందా లేదని చూసుకుంటామా లేదా? మరి ఇదేంటండి సగం దారిలోకి వెళ్ళిపోతే తప్పెవరదండి? సగం దారిలోకి వెళ్ళాక ఆగిపోతే తప్పెవరదే? ఇప్పుడైతే మీకు అందట్లేదని చెప్పి ఇంకా నా ఒక్కడి కోసం కాదండి, ప్రజలందరి కోసం మాట్లాడాలి. మన సొంత లాభం కోసం మాట్లాడితే ఉపయోగం ఏముందండి? ప్రజలందరూ ఇప్పుడు నేను ఓటేసినా వేయకపోయినా నమ్మి ఓటేసి 70% ఓట్లు వేయబట్టే కదా గెలిచింది. నాకు న్యాయం నా ఒక్కడి కోసం చేయొద్దు, అందరికీ చేయాలి కదా న్యాయం. దాని గురించే మాట్లాడతాం. ఇప్పుడు మన సొంత లాభం కోసం మాట్లాడితే స్వార్థమైంది, ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడం బాగుంటుందని కోరుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం, అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, అది చెప్తున్నాను. సరే, థ్యాంక్స్.